నేను మా హస్బెండ్ సరదాగా అలా 2 డేస్ హైదరాబాద్లో గడుపుదామని పార్క్ హోటల్కి అయితే వచ్చేసాను. నైట్ టైం చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ డోర్ లాక్ సిస్టమ్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇది క్లోజ్, ఇది ఓపెన్, మళ్ళీ క్లోజ్. బాగుంది కదా. ఎంటర్ అవుతానే రైట్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మిర్రర్, అండ్ దిస్ ఈజ్ టేబుల్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు అండ్ కెటిల్, టీ చేసుకోవచ్చు, సాకెట్స్, ఒక టీవీ, టేబుల్ బాగుంది, చైర్ కూడా కొంచెం స్టైలిష్గా ఉంది. అండ్ దిస్ ఇస్ బెడ్. వాష్రూమ్ కూడా కొంచెం డోర్స్ బాగున్నాయి. టబ్, ఆబ్వియస్లీ 5 స్టార్లో బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్, మగ్స్, షవర్స్ ఉంటాయి. మిర్రర్, ఓవరాల్ బాగుంది. అండ్ దిస్ ఈజ్ లాండ్రీ. ఏమన్నా బట్టలు ఐరన్కి ఇవ్వాలనుకుంటే, ఇక్కడ వాష్ చేయాలనుకుంటే ఇందులో పడేస్తే వాళ్ళు వాష్ చేసి ఐరన్ చేసి అందులో అక్కడ పెడతారు. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, కాకపోతే ఆ ఫ్రిడ్జ్లో ఏం లేదు, జస్ట్ వాటర్ బాటిల్స్ తప్ప. మనం ఏమైనా కొనుక్కొని అందులో పెట్టుకోవచ్చు అంతే. మాకైతే పర్ డే 7,000 పడింది. అండ్ అదర్ సైడ్ ఏమన్నా క్లాత్స్ కానీ, టై, సాక్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టూత్ బ్రష్, పేస్ట్, షవర్ క్యాప్, ఒక కోంబ్ ఇచ్చారు. ఇక్కడ సోప్, ఇది చూడండి మార్బుల్తో తయారు చేశారు సోప్ పెట్టుకునేది. అండ్ సోప్ కూడా చాలా బాగుంది, ఐస్ క్రీమ్లా ఉంది. ఇది బ్రష్ హోల్డర్, బ్రష్, పేస్ట్ అన్నీ పెట్టుకోవచ్చు, అది కూడా మార్బుల్తో చేశారు. అండ్ ఫైనల్లీ షూస్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. ఇవి జస్ట్ చెప్పుల్లాగా, జస్ట్ వేసుకొని తిరగచ్చు అక్కడ రూమ్లో. అంత స్టాండర్డ్గా ఏం లేదు, బట్ జస్ట్ అలా యూస్ చేయడానికి అంతే, జస్ట్ ఫర్ 1 డే. అండ్ ఇక్కడ స్విచ్చెస్ బాగున్నాయి, జస్ట్ బటన్ ప్రెస్ చేయడమే. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఎవరిదో హల్దీ ఫంక్షన్ జరిగింది, కాసేపు అలా షాక్ అయ్యాను అన్నమాట. ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చా. కర్టెన్స్ ఓపెన్ చేస్తే ఇది వ్యూ పాయింట్. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, కావాలంటే ఎవరైనా స్విమ్ చేయొచ్చు. మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ చిన్నపిల్లలు స్విమ్ చేస్తారు. కొంచెం బయట అలా అలా కనిపిస్తుంది. ఓవరాల్ అయితే రూమ్, బాత్రూమ్ 2 ఫ్రీగా స్పేషియస్గా ఉన్నాయి. రూమ్లో ఏదో రేడియం లైట్లా బాగుంది కదా అని ఫొటోస్ తీసుకున్నా. రూమ్ సర్వీస్ క్లీనింగ్ అయిపోయాక రూమ్ అయితే ఇలా ఉంది. కొంచెం నీట్గా పెట్టాడు, బాటిల్స్, టీ కప్స్ అన్నీ. కొంచెం మెస్సీగా ఉంటే క్లీన్ చేశాడు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన చైర్స్ ఉన్నాయి, కూర్చొని కాఫీ, టీ ఏమైనా తాగొచ్చు. ఫ్రీగా కాదు, డబ్బులు కట్టాలి. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది. అక్కడ హైలైట్ చేసిన దగ్గర మేము వెళ్ళినప్పుడు ఎవరిదో హల్దీ ఫంక్షన్ జరిగింది. ఓపెన్ ఏరియా, ఫంక్షన్ హాల్ ఏం లేదు, కానీ ఎవరైనా ఫంక్షన్స్ జరుపుకోవచ్చు, హల్దీ అలా. అదే రోజు ఈవినింగ్ సరదాగా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేశాను. పెద్దదాన్ని కాబట్టి ఇలా ఆడుకుంటున్నా. ఈ స్విమ్మింగ్ పూల్ చూసినప్పుడు అనిపించింది నేను చిన్నదాన్ని అయిపోతే బాగుండు అని. అప్పుడు వీడిలా నేను కూడా స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేదాన్ని. కొన్ని పెద్దయ్యాక కొన్ని పనులు చేయలేము, పద్ధతి, పబ్లిక్ ప్లేస్ అన్నీ గుర్తుకొస్తాయి. వీడు అంతే, వీడు పెద్దయ్యాక ఏమీ చేయలేడు, జస్ట్ స్విమ్మింగ్ పూల్ని చూసి ఎంజాయ్ చేయడం తప్ప. చిన్నోడు కాబట్టి ఆడుకుంటున్నాడు. డిన్నర్కి పార్క్ హోటల్లోనే ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్ళాం. ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మెనూ కార్డ్ అస్సలు అర్థం కాదు. ఐటమ్ నేమ్స్ చాలా డిఫరెంట్గా, ఎప్పుడు వినని పేర్లు ఉంటాయి. తీరా ఆర్డర్ చేసి చూశాక ఇది సమోసానా, జిలేబియా ఇది అనుకుంటా. మాకు కూడా అలాగే జరిగింది. పేరు డిఫరెంట్గా ఉంది కదా అని ఆర్డర్ చేశాము. తీరా వచ్చాక అది అర్థమైంది, అది ఆరెంజ్ జ్యూస్ అని. ఈ జ్యూస్ కాస్ట్ 500. తిప్పి కొడితే అవి 2 ఆరెంజెస్ కూడా కావు. ఇది చూడ్డానికి బాగుంది కదా.
ఇది ఆల్కహాల్ రాగి గ్లాస్లో ఇచ్చాడు. అండ్ ఫైనల్లీ వీ హ్యాడ్ డెజర్ట్. ఇది తిరామిసు విత్ కాఫీ. నైట్ టైం అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది పార్క్ హోటల్. 5 స్టార్ హోటల్లో కొన్ని రెస్టారెంట్స్కి హ్యాపీ హవర్స్ అని ఉంటాయి. హ్యాపీ హవర్స్ అంటే ఆ టైంలో మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే మనకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. మోస్ట్లీ ఆ హ్యాపీ హవర్స్ టైం ఎప్పుడు అని ఆ రెస్టారెంట్స్ వాళ్ళని అడగాలి. కొంచెం పబ్లో ఉన్న ఫీలింగ్ కలిగింది, బాగుంది. అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది స్విమ్మింగ్ పూల్. నైట్ టైం అలా ఉంది, అలా కనిపిస్తుంది. ఈ గ్లాస్ రూమ్ ఉంది కదా, అది స్మోకింగ్ ఏరియా. ఇక్కడ ఇది మినీ బార్. ఆల్ కైండ్ ఆఫ్ వైన్స్, బీర్ అవైలబుల్. 5 స్టార్ కదా, కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. 5 స్టార్లో మనం ఏది తిన్నా తాగినా బిల్లు వాసిపోతుంది. అలా సరదాగా ఓపెన్ ఏరియాలో తాగుతూ చిల్ అవ్వచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. నాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయని ఐటమ్స్ అక్కడ ట్రై చేశాను. ఇది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, కాంటినెంటల్, ఇంగ్లీష్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ క్రుసెంట్ చూసారు కదా, నేను అది ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. మా ఫ్రెండ్స్ ఎప్పుడు యూఎస్కి వెళ్తే వాళ్ళ స్టేటస్లు చూసేదాన్ని, అందులో ఈ క్రుసెంట్. కానీ కొన్ని ఐటమ్స్ తినడం అయితే అదే ఫస్ట్ టైం. మేబీ అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఫస్ట్ టైం చూశాను కాబట్టి మేబీ బాగా అనిపించింది నాకైతే ఆ బ్రేక్ఫాస్ట్. చాలా మెనూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ. జ్యూస్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, కిచిడి, కర్డ్. ఇక్కడ మనం టీ, కాఫీ చేసుకోవచ్చు. షుగర్, బ్రెడ్, జామ్, న్యూట్రిల్లా, పీనట్ బటర్ అన్నీ ఉన్నాయి. బ్రెడ్కి పెట్టుకొని తినొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టోస్టెడ్ టమాటో, పొటాటో, రోస్టెడ్. ఇది లిచ్చీ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా పికిల్స్. సమ్ 3-4-5 పికిల్స్ అయితే ఉన్నాయి. నెయ్యి, పొడి, చట్నీ, ఈ కిస్మిస్, కార్న్ఫ్లేక్స్ పాలల్లో వేసుకోవడానికి, చాకోస్, కర్డ్, రైతా, సలాడ్స్, నాచోస్, చెర్రీ టమాటోస్, ఆలివ్స్. ఏది కావాలంటే అది తినొచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఫ్రూట్స్, బటర్ మిల్క్. ఈ మధ్యలో కాంటినెంటల్ ఉంది, అన్ని బ్రెడ్స్, డోనట్స్, క్రూసెంట్స్. ఇటువైపు ఏమో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, బాయిల్డ్ ఎగ్స్. మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే వచ్చే కిక్ సెకండ్ టైం ట్రై చేస్తే రాదు. నాకు అంతే. దిస్ ఈజ్ ది బెస్ట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్.